మరి యొక్క నూతన దినమును అనుగ్రహించినందుకు మీకు వందనాలు, స్తుతులు తండ్రి. మీ యొక్క కృపను బట్టి సజీవంగా మేము మీ సన్నిధిలో కనబడటకు ఇచ్చినటువంటి ధన్యకరమైన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. మరి మేము ఈ మీటింగ్ ని జాయిన్ అయ్యి ఉండగా నాయన తండ్రి, వాక్యం తీసుకొని వచ్చినటువంటి నీ బిడ్డను జ్ఞాపం చేసుకొని నాయన తండ్రి, మాకు అవసరమైనటువంటి నీ యొక్క వాక్యంను మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం. నాయన బలహీనతల్లో బలపరచబడుటకు, సరి చేసుకునగలుగుటకు, నాయన ఆదరించగలుగుటకు, నాయన నీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించి బలపరచమని వేడుకొంచుంటున్నాను. ఇంకా జాయిన్ అవ్వాల్సిన వారందరినీ త్వరపెట్టి తీసుకొని రమ్మని వేడుకొంచు. నేను ఈ యొక్క సమయాన్ని అంతటిని మీ పాదాల చెంత అప్పచెప్తూ, నేను ఈ సమయం అంతటిని ప్రభువాన్ని మహిమార్థముగా మరి నాయన మాకు క్షేమకరంగా మేలు కలుగునట్లుగా ఉపయోగించి నాయన భద్రపరచమని నీ యొక్క కృపలో మమ్మల్ని ఆయన నీ యొక్క వాక్యం ద్వారా బలపరిచి ఆదరించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్వరూపణ్య ప్లీజ్. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తముగా ఏర్పరచబడినటువంటి సహోదరి ఐరన్ రీటా సైమన్ గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. మరి అదేవిధంగా తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారు కూడా సిద్ధంగా ఉన్నారండి. వీరందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. వీరిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. సహోదరి ఐరిన్ రీటా సైమన్ గారు వారి 50 సంవత్సరాల సేవలో అనేక రంగాల్లో సేవలు అందించిన ఒక ప్రొఫెషనల్. ప్రస్తుతం వారు యూకే ఆధారిత కంప్యూటర్ గ్రాఫిక్స్ కంపెనీలో హెచ్ఆర్ మరియు అడ్మినిస్ట్రేటివ్ పోర్ట్ఫోలియోకి నాయకత్వం వహిస్తూ ఉన్నారు. ఢిల్లీలోని వైడబ్ల్యూసీఏ సభ్యురాలైనటువంటి సిస్టర్ ఐరిన్ గారు వైస్ ప్రెసిడెంట్గానే కాకుండా అనేక ఇతర కమిటీల ద్వారా కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. మరియు వారు గత 15 సంవత్సరాలకు పైగా సిఎన్ఐ సెక్రటరీగానే కాకుండా ఆహ్వానింపబడినప్పుడల్లా వాక్య పరిచర్య చేస్తూ వచ్చారు. సిస్టర్ ఐరిన్ గారు యవనస్తుల మధ్య పరిచర్య భారము కలిగి వారి జీవన సంఘర్షణలో ఒక మార్గదర్శిగా సేవలు అందిస్తూ ఉన్నారు. సిస్టర్ ఐరిన్ గారిని ఐరిన్ గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. అదేవిధంగా బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారు మనకు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అన్నయ్య కూడా అందరికీ సుపరిచితులే. అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ అండి. ప్లీజ్ అండి. Thank you. Thank you. Thank you, Praise the Dr. Lord. Prabhu. Praise the Lord. So, good morning, everyone. And I hope everybody is going to have a lovely week. Now, today's message we are going to take is our redemption is completed through life. Our redemption is completed through life with Christ. మరి మీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మీ అందరికి కూడా ఈ వారము మరి మంచిగా మీకు జరుగుతూ ఉందని నేను నమ్ముతున్నాను. మరి ఈ యొక్క దినంలో ఈరోజు ప్రత్యేకంగా మనం ధ్యానం చేసుకునే అంశం ఏంటంటే మరి మన విమోచన యేసుక్రీస్తుతో మనకున్న జీవాన్ని, యేసుక్రీస్తులో ఉన్న మన జీవం ఏదైతే ఉందో ఆ జీవము వలన మన విమోచన పరిపూర్ణమవుతుంది అన్న అంశం ధ్యానం చేసుకుందాం. Okay, so today we are going to cover portions in the book of Psalms, Acts, and Revelations. కీర్తనలు, అపోస్తుల కార్యములు, ప్రకటన గ్రంథం, ఈ 3 పుస్తకాల నుంచి మనం కొన్ని వాక్య భాగాలు ధ్యానం చేసుకుందాం. Now, we have been doing these 3 books, that is the book of Psalms, the book of Acts, and also the book of Revelations for quite some time now. And we will continue doing these 3 books until we enter the period of Pentecost. మరి ఈ సంవత్సరం అంతా కూడా మరి కొన్ని సంఘాల్లో సంవత్సరాన్ని ఒక టైం టేబుల్ ఉంటుంది. మరి ఆ టైం టేబుల్ ప్రకారం మరి మొన్న మనం లెంట్ సీజన్ చేసుకున్నాం, ఆ తర్వాత పునరుద్ధానం, ఆ తర్వాత ఈ సమయాల్లో మరి ఈ పర్టికులర్ టైంని ఏమంటారో నాకు గుర్తు రావట్లేదు. కొన్ని వారాల్లో, కొన్ని రోజుల్లో పెంతెకోస్తు
అనే సమయాలకు కూడా ఈ క్యాలెండర్ ప్రకారం మనం వెళ్తాం కాబట్టి ఈ పెంతెకోస్తు అన్న ఆ టైం వరకు కూడా ఈ 3 పుస్తకాలు మనం కొంతకాలంగా ఈ 3 పుస్తకాలు ధ్యానం చేసుకుంటా ఉన్నాం. ఈ పెంతెకోస్తు అనే సమయాలు వచ్చేంత వరకు కూడా ఈ 3 పుస్తకాలు మనం ధ్యానం చేసుకుంటూ ఉందాం. Okay. And the psalm that we are going to cover this morning, Psalm 96, this psalm is very, very similar to First Chronicles chapter 16, verses 23 to 33. 1వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 23 నుంచి 33 వచనాలు. 1వ దినవృత్తాంతములు 16, 23 నుంచి 33లో ఏమైతే రాయబడి ఉందో ఇంచుమించు అదే భాగంగా మరి కీర్తనలు 96వ అధ్యాయంలో మనం చూడగలం. ఈరోజు మనం కీర్తనలు 96వ అధ్యాయం నుంచి మనం ధ్యానం చేసుకుందాం. కానీ ఈ 96లో ఏదైతే రాయబడి ఉందో ఇప్పుడు నేను చెప్పిన విధంగా 1వ దినవృత్తాంతంలో 16వ అధ్యాయం 23 నుంచి 33లో కూడా మనం చూస్తాం. And this psalm covers 3 aspects of praise and worship. ఈ కీర్తన 96వ కీర్తన స్తుతి ఆరాధన విషయంలో 3 అంశాలని మనకి చూపిస్తూ ఉంటుంది. The first is the call to earth to praise God. మొట్టమొదటిది ఈ భూమిని అంతటినీ కూడా దేవుణ్ణి స్తుతించటానికి ఒక పిలుపిస్తా ఉంది. Because of his righteousness. ఆయన యొక్క నీతిని బట్టి ఈ భూమిని అంతటినీ కూడా స్తుతించమని ఈ కీర్తనలో ఒక పిలుపు ఉంటుంది. మొట్టమొదటిగా ఆ అంశం చూస్తాం. The next is the call of the nation to worship the Lord. రెండవది ఈ యొక్క దేశమంతటినీ కూడా ఈ యొక్క రాజ్యమంతటినీ కూడా ముఖ్యంగా ఇశ్రాయేల్ దేశం అనుకోవచ్చు, ఆ దేశమంతటినీ కూడా దేవుణ్ణి స్తుతించడానికి ఒక పిలుపు రెండవదిగా చూస్తాం. And the next is his righteousness reigns over the earth. మూడవది ఏంటంటే ఆయన నీతి ఈ యొక్క భూమి అంతటి మీద పరిపాలన చేస్తూ ఉంది అన్న అంశం మూడవది. Now the verses 1 to 6 the verses 1 to 6 is all, when I said it's the words of which is concerning the praise, the word praise. This is because we have received new mercies. మరి నేను స్తుతించటం అన్న మాట నేను చెప్పినప్పుడల్లా మనం ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే మరి దేవుని యొక్క కనికరము అది ప్రతిసారి ఒక క్రొత్తగా మన మీద కృమ్మరించబడుతుంది కాబట్టి మనము స్తుతించబద్దులమై ఉన్నాము. స్తుతించడానికి ముఖ్యమైన హేతువు ఆయన మనకు అనుగ్రహించే తాజా కనికరం. See, we bless his name, then we see his salvation in everything. I mean, salvation that is unfolding day by day. మరి మొట్టమొదటిగా స్తుతించినప్పుడు మనము ఆయన యొక్క నామమును ఆయనని ఘనపరుస్తూ ఆయనని ఆశీర్వదిస్తాము, లేదా ఆయనని నీవు దీవించబడిన వాడివని కొనియాడుతాం. మరి ఆ తర్వాత మన యొక్క రక్షణని మనం అనుభవిస్తూ ఉంటాం. ఆ రక్షణ అనేది ప్రతిరోజు మనకి ఒక పుష్పము వికసిస్తూ ఉన్నట్లుగా మనకి మన జీవితాల్లో ఈ రక్షణ మన అంతరంగంలో కలుగుతూ ఉంటుంది. And our God is a God to be feared at all times. మరి మన దేవుడు మనం ఎల్లప్పుడూ కూడా ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉండవలసిన దేవుడై ఉన్నాడు. Because don't forget, friends, when we go through the Old Testament, we had a lot of idol worship. మరి ఒక విషయం మనం మర్చిపోకూడదండి స్నేహితులారా, ఏంటంటే పాత నిబంధన కానీ మనం చూసినప్పుడు చాలా చోట్ల ఒక విగ్రహారాధనకి సంబంధించిన ఎక్కువ అంశాలు మనం చూస్తూ ఉంటాం. And when we talk about idol worship, that is the time when people started realizing that there was a living God.
మరి ఎప్పుడైతే ఈ యొక్క విగ్రహారాధనని మనం చూస్తామో అక్కడ ఇంకొక విషయం కూడా కనపడినట్లుగానే కనిపిస్తుంది. ఏంటంటే అది ఒక సజీవుడైన దేవుడు ఉన్నాడు అన్న అంశము ఆ మనుష్య హృదయాల్లో లేకపోతే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో ఎవరికో ఒకరికి గోచరం అవుతూనే ఉంటుంది. So this is a call to the earth to worship the Lord because of his righteousness. కనుక ప్రజలందరినీ కూడా మరి ఈ యొక్క భూమి మీద ఉన్న వాళ్ళందరినీ కూడా మరి సజీవుడైన దేవుణ్ణి ఆరాధించి స్తుతించి స్తుతి మహిమ చెల్లించండి అని చెప్పి ఒక పిలుపు ఈ కీర్తనలో ఉంది. When we take up verses 7 to 10, మరి 7వ వచనం నుంచి 10వ వచనం మనం చూసినట్లయితే we are talking about his righteousness, worshipping him in the beauty of holiness. ఇక్కడ 9వ వచనంలో పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వెదకుడి అని ఇప్పుడు 7 నుంచి 10 వచనాలు చూసినట్లయితే ముఖ్యంగా ఆయన నీతిని గురించి స్తుతించడానికి ఒక పిలుపు. And what happens at that time when we are worshipping him? It's all his glory, his reign over the earth. You know, when God is reigning over the earth, then there's nothing that can either shake it or nothing that can move it. మరి దేవుని స్తుతించినప్పుడు మనకి కనపడేదంతా కూడా ఆయన మహిమతో నిండి ఉన్న ఈ యొక్క భూమి, ఈ సమస్తం కూడా ఆయన మహిమతో నిండి ఉండటం మనం చూసి ఆయన స్తుతిస్తాం. లేదా ఆయన స్తుతించినప్పుడు ఆయన మహిమ ఏ విధంగా ప్రభావంగా ఉందో, ఏ విధంగా ఏలుతా ఉందో మనం గమనించగలం. And finally, verses 11 to 13, we are talking about nature rejoicing. ఇక్కడ ఈ కీర్తనలో 3వ అంశంగా ఈ 11 నుంచి 13 వచనాల్లో ఈ ప్రకృతి ఎంతో సంతోషిస్తా ఉంది అన్న విషయాన్ని మనం చూస్తాం. Now, when we are talking about the nature rejoicing, we are talking about when heaven is at its glory, and then the earth and everything is also giving glory to God. మరి ఎప్పుడైతే ఈ ప్రకృతి ఎంతగానో ఉల్లాసిస్తుంది దేవుని యొక్క నామం విషయంలో కానీ మరి ఆయన స్తుతించి ఆయన హెచ్చించే విషయంలో ప్రకృతే మరి ఎంతో సంతోషంగా ఉంది అన్నప్పుడు మనం చూసినట్లయితే పరలోకమంతా ఆయన మహిమతో నిండి ఉంది. మరి ఆ మహిమ ఈ యొక్క భూమి మీద ఈ ప్రకృతి మీద ప్రభావితం చూపిస్తూ ఏలుతూ ఉన్నప్పుడు ప్రకృతి కూడా మరి స్తుతితో నింపబడి సంతోషంగా ఉండటం ఈ వచనాల్లో మనం చూస్తాం. Yes, and when the time comes, God is the one who is going to be judging us for every good work that we have done, and also for the righteousness. He will govern it with righteousness. మరి దేవుడు ఈ యొక్క భూమిని సమస్తాన్ని కూడా ఆయన నీతి ద్వారా పరిపాలిస్తూ ఏలుతూ ఉంటాడు. మరి ఒక రోజు వస్తుంది, మరి మనల్ని ఎవరైతే విమర్శిస్తూ ఉంటారో మనము దేవునిలో ఉన్నప్పుడు మనల్ని చూసి విమర్శించే వాళ్ళందరూ కూడా మరి ప్రస్ఫుటంగా చూసే ఒక రోజు రాబోతుంది. Okay, can somebody read Psalm 96, please? దయచేసి ఎవరైనా కీర్తనలు 96 చదవగలరండి? యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి. సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందతగినవాడు. సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. బల సౌందర్యములు
ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి. మహిమా బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములలోనికి రండి. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. యెహోవా రాజ్యం చేయుచున్నాడు. లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి. యెహోవా వేంచేయుచున్నాడు. ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, పొలమును దాని యందు గల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక. వనవృక్షములన్నీయు ఉత్సాహధ్వని చేయునుగాక. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకమునకు, తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Amen. Thank you, Prasida. Now, friends, right through the Bible, if we are really not only reading the Bible, but we are also analyzing it, the Bible continuously tells us that God's rule is going to be completed in His Son when His Son comes to judge the people. And right through the Bible, in some way, God is expressing Himself to us. But people like you and me, friends, today we are doing so much of research into every word in the Bible. But in those days, people were simple. And God spoke to the people. He lived amongst the people when He was trying to help them to understand that He is going to send His Son to us. Because we had sinned so much, our sins had been so vast, it has been so intense that we had kept ourselves away from God. Very sad, but it is true. And the Bible keeps on recording it. If you go right from Genesis onward, right from jealousy to hate, if you read carefully, you will know how we are the ones. But let me tell you, God has not left you or me. He still walks with, but because of our sins, we can neither see nor hear. And this is something you and I should be very, very aware of. మరి స్నేహితులారా, మరి అమ్మగారు ఏం చెప్తా ఉన్నారంటే, బైబిల్ అంతటిని మనం చూసినట్లయితే మరి దేవుడు యేసుక్రీస్తు తన యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తన పరిపాలనని, తన రక్షణ కార్యాన్ని, తన యొక్క ఏలుబడిని, తన సంకల్పాన్ని అన్నిటినీ కూడా పరిపూర్ణం చేస్తూ ఉన్నాడు ఈ లోకంలో మన జీవితాల్లో. అయితే పూర్వకాలంలో ముఖ్యంగా బైబిల్ సమయాల్లో చూసినట్లయితే దేవుడు ఆ ప్రజలకి తన్ను తాను బయలుపరుచుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ హృదయం అంతటితోటి మరి పరిపూర్ణంగా సంపూర్ణంగా నమ్మటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్న ఒక సామాన్యమైన మనస్తత్వాలు కలిగి ఉన్నారు. అయితే ఇప్పట్లో మనం ఏం చేస్తున్నామంటే ఒక్కొక్కసారి బైబిల్లో ఉన్న ప్రతి పదాన్ని కూడా మనం గ్రహించుకోవడానికి మరి రకరకాలైన పరిశోధనలు చేస్తూ వాక్యం మీద చాలా ధ్యానం చేస్తూ ఉన్నాం, కానీ నమ్మకం అనేది ఎంతవరకు మన హృదయాల్లో ఉందంటే అది పెద్ద ప్రశ్నే. మరి దేవుని నమ్మే విషయంలో మనం అంత బలంగా లేం, కానీ పరిశోధన మాత్రం బలంగా చేయగలుగుతున్నాం. కానీ దేవునికి మన ఎడల మన జీవితాల్లో ఆయనకి కావాల్సింది ఏంటంటే ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తన సంకల్పాన్ని, రక్షణ కార్యాన్ని, తన యొక్క సమస్తాన్ని బయలుపరుచుకుంటా ఉన్నాడన్న సంగతి మన హృదయంలో లోతుల్లో నుంచి మనం నమ్మగలిగిన ఒక హృదయాలు మనకు ఉండాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. Thank you. Now, friends, I forgot to tell you
we've done the book of Psalms so many times, and I keep repeating it very often to everyone about Psalms. Now, if you also see, if you read Psalm 69, this is just as a reference I'm giving you all. If you read Psalm 69, that psalm is the most quoted psalm in the New Testament. Always in the New Testament, there will be references to Psalm 69, or there will be verses from Psalm 69 that gets covered in the New Testament. Read it and you will understand the whole thing about Psalm. Then I also told you that Psalm 120 to 134 is all about the pilgrim song, which is, the people kept singing it when they were leaving and going on to Jerusalem. So the book of Psalms is a book that we fall back on. We are constantly reading Psalms because it's a kind of peace that comes into each one of us when we are reading the book of Psalms. It is not only sweet to the ear, but it is all about every emotion that you and I go through. It gets covered in everything that, you're either happy or you're sad or you're broken or you want to ask for forgiveness, or even if you are so afraid, you are asking for help. And it is a book that, when you keep reading it over and over and over again, it gives you a bit of it gives you a lot of satisfaction. So many things get revealed in the book of Psalms also. మరి సహోదరి సహోదరులరా, మరి కీర్తన గ్రంథం గురించి మనం గడిచిన సమయాల్లో ధ్యానం చేసుకున్నప్పుడు నేను చాలాసార్లు ఆ పుస్తకం యొక్క కీర్తన గ్రంథం యొక్క ప్రాముఖ్యత, విశిష్టత నేను ఎన్నోసార్లు మీతో పంచుకొని ఉన్నాను. దాని ఉపోద్ఘాతం కూడా చెప్పి ఉన్నాను. ఉదాహరణకి మరి 122వ దావీదు కీర్తన నుంచి 134వ కీర్తన, ఈ కీర్తనలు యాత్రా కీర్తనలు అన్న కూడా మనం చూసాం. మరి ఇప్పుడు మనం 96వ కీర్తన ధ్యానం చేసుకుంటున్నాము ఈరోజు సందేశం కొరకు. అయితే కీర్తన 69 ఒకసారి కానీ మనం గమనించినట్లయితే, ఈ 69వ కీర్తన నూతన నిబంధనలో చాలాసార్లు ఆ కీర్తనలోని అంశాలు ప్రస్తావించబడతాయి. నిజానికి కీర్తన పుస్తకం మన వ్యక్తిగత జీవితాల్లో మనకెంతో మాధుర్యాన్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. మరి ఎంతో శాంతి సమాధానాలను మనకు అనుగ్రహిస్తుంది. మరి కీర్తనలో మనిషికి, ముఖ్యంగా విశ్వాసికి, తన జీవిత యాత్రలో తాను అనుభవించే ప్రతి భావం, ప్రతి మూడ్, ప్రతి ఇమోషన్, మరి దిగులు అవ్వచ్చు, సంతోషం అవ్వచ్చు, భయం అవ్వచ్చు, మరి ఆందోళన అవ్వచ్చు, మరి నిరాశ అవ్వచ్చు, నిస్పృహ అవ్వచ్చు, బాధలు అవ్వచ్చు, దుఃఖం అవ్వచ్చు, ఏది ఏమైనా కూడా, ఏ రకమైన పరిస్థితి మనం అనుభవిస్తూ ఉన్నప్పటికీ దానికి తగిన సహాయం, ఆ యొక్క అనుభవం, అలాంటి దుఃఖంతో రాసిన కీర్తనలు ఉంటాయి. ఆ కీర్తనకారులు వాటన్నిటిని అనుభవించి పరిశుద్ధాత్మతో నింపబడి రాసిన ఆ యొక్క మాటలు మనకెంతో ఊరటను, క్షమాభివృద్ధిని కలుగు చేస్తూ ఉంటాయి. Now we will go on to the book of Acts. Now I did tell you all that the book of Acts is Luke's second volume of writing. మరి ఇప్పుడు అపోస్తల కార్యములకు వెళ్దామండి. అపోస్తల కార్యములు, ఆ యొక్క గ్రంథకర్త లూకా గారు తన అపోస్తల కార్యములు తను రాసిన గ్రంథాల్లో రెండవది. మొదటిది లూకా సువార్త, రెండవది అపోస్తల కార్యములు. And this second volume that Luke is writing about is all what Peter and Paul have been doing throughout. మరి ముఖ్యంగా అపోస్తల కార్యాల్లో మరి ముఖ్యంగా రాయబడింది మనం చూసినట్లయితే, పేతురు గారు
అలాగే పౌలు గారు వాళ్ళిద్దరూ చేసిన కార్యములు మిగిలిన వాటితో పాటు మరి విశేషంగా వీళ్ళిద్దరి జీవితాల్లో జరిగిన ఆ యొక్క చరిత్ర అంతా కూడా రాయబడింది. Okay. Now this chapter 14 that we are going to cover in the book of Acts is what it's all about. Events that are description of events that were taking place on their return to Antioch. మరి ఈరోజు అపోస్తల కార్యములు 14వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం. ఈ అధ్యాయం అంతా కూడా వాళ్ళు తిరుగు ప్రయాణంలో అంతియోకకు వచ్చే ఆ యొక్క తిరుగు ప్రయాణంలో జరిగిన విశేషాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. And verse 12 tells us that it was Peter and Paul that were returning to Paul and Barnabas who were returning to Antioch. మరి పౌలు గారు బర్నబా గారు వీళ్ళిద్దరూ కలిసి అంతియోకయ అనే ప్రాంతానికి తిరిగి వస్తా ఉన్నారు. And all the events that were unfolding at that time. మరి ఇక్కడ రాయబడిన ఈ అధ్యాయంలో రాయబడిన విషయాలు వారు తిరిగి ప్రయాణంలో జరుగుతూ వస్తూ ఉన్న విశేషాలను రాశారు. And these are all signs and wonders. అద్భుతాలు సూచక క్రియలు ఏమైతే జరిగినాయో అవి రాయబడి ఉన్నవి. So if we read this chapter 14, we will cover all these events. Now when Paul and Barnabas were in Lystra and Derbe, Paul had performed a miracle where a lame man started walking, a crippled lame man, he started walking. మరి పౌలు ఈ యొక్క లుస్త్రా దెర్బే అన్న ప్రాంతాలకు వచ్చినప్పుడు అక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉన్న ఒకడు స్వస్థత పరుస్తారు. ఆ యొక్క కార్యాన్ని ఇక్కడ రాయబడి ఉన్నట్టు మనం చూస్తాం. And when the people saw that lame crippled man was healed, most of the Jews and the Greeks over there at that time, they turned and they started believing. అయితే ఈ కార్యం చూసిన అక్కడ అన్ని జనులు, యూదులు, గ్రీకు భాష మాట్లాడేవారు వాళ్ళందరూ కూడా మరి ఈ యొక్క ఈ యొక్క స్వస్థత కార్యాన్ని చూసినప్పుడు వాళ్ళు దేవుణ్ణి విశ్వసించడం మొదలుపెట్టారు. And when they started believing, like they always have been doing, they wanted to make an animal sacrifice. అయితే అక్కడ చూసినట్లయితే వాళ్ళకి అప్పటి వరకు వాళ్ళకి తెలిసిన ఆచారం ఏంటంటే ఒక జంతు బలిని ఇవ్వటం. దేవుణ్ణి ఏదన్నా మొక్కుకుంటే వాళ్ళకి తెలిసింది ఏంటి, వాళ్ళకి ఒక అర్పణగా ఒక జంతువుని బలి ఇవ్వటం. And what did Paul do? He immediately, both Paul and Barnabas, what did they do? They immediately turned and tried to stop them. వెంటనే పౌలు ఏం చేశాడంటే, పౌలు బర్నబాలు కూడా 14వ వచనం, అపోస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహంలోనికి చొరబడి మరి ఈ విధంగా వాళ్ళు బహు తీవ్రంగా వ్యతిరేకించారు వాళ్ళ యొక్క ఆ జంతు బలి ఇవ్వటం అన్న సన్నివేశాన్ని. Now, when we read the Bible, we know that in the Old Testament, burnt offerings was what they used to do to God in the Old Testament. But when Christ was sacrificed, then he didn't want all these rituals of burnt offerings. మరి పాత నిబంధన చూసినట్లయితే అక్కడ ఒక దహన బలి అన్న విషయం మనం గమనిస్తాం. ఒక జంతువుని తీసుకొని దేవుడికి ఒక దహన బలిగా దాన్ని అర్పించటం. అయితే యేసుప్రభు వారు సిలువలో మరి ఆ యొక్క బలి పశువుగా అర్పించబడినప్పటి నుంచి ఇక ఈ యొక్క ఆచారాలకి ఇక ఏ అవసరం లేకుండా మరి ఒక సంపూర్ణమైన బలియాగంగా యేసుప్రభు వారు ఒకేసారి అది అంతటికి సరిపోయినంతగా అర్పించబడ్డారు. So when Paul and Barnabas quickly turned back to stop them from making this sacrifice, he spoke to the people and told them that this is not what God wants. He says, instead,
He wants you people to turn to him completely. అయితే ఇక్కడ పౌలు బర్నబాలు ఆ యొక్క ప్రజలకు ఏం చెప్తున్నారంటే 15వ వచనం, అపొస్తలుల కార్యాలు 14:15. అయ్యలారా, మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. And Paul told them that all of you all are like us only. You don't need to make sacrifices. He says you just put your trust in God. మరి ఈ యొక్క కుంటివాడిని వాళ్ళు స్వస్థత పరిచినప్పుడు వీళ్ళిద్దరే దేవుళ్ళు అనుకొని వీళ్ళకి ఒక జంతువుని బలియటానికి వాళ్ళు సిద్ధపడిపోతూ ఉంటారు. మరి అప్పుడు అలాంటి పరిస్థితిని వాళ్ళు చూసి, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మేము కూడా మీలాంటి మనుషులమే. మీరు మా సువార్తని మేము ఎందుకు ప్రకటిస్తున్నామంటే, మీరు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగాలని చెప్పేసి మేము సువార్త ప్రకటిస్తున్నామని చెప్తున్నారు. So you and me are made in the likeness of God, we all need to put our trust only in God, who has made heaven and earth. మరి నీవు నేను దేవుని పోలిక చొప్పున సృష్టించబడ్డాం కాబట్టి ఈ పరలోకముని, ఈ భూమిని, ఈ ఆకాశాలంతటినీ సృష్టించిన మన దేవుడు నిన్ను సృష్టించి నిన్ను తన పోలికగా సృష్టించుకున్న ఆ యొక్క దేవుణ్ణి మనం మనస్ఫూర్తిగా నమ్ముకొనవలసిన వాళ్ళమై ఉన్నాము. Can somebody read chapter 14? Full chapter, sister. Yeah, chapter 14, you can read from 21 to 27. 21 నుంచి 27 వచనాలు, 27వ వచనం వరకు దయచేసి ఎవరైనా చదవండి. అపొస్తలుల కార్యాలు 14, 21 నుంచి 27. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తరువాత లుస్త్రకును, ఈకొనియకును, అంతియొకయుకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. తరువాత పిసిదియా ఎందంతటా సంచరించి పంఫులియకు వచ్చిరి. మరియు పెర్గేలో వాక్యం బోధించి అత్తాలియకు దిగి వెళ్ళిరి. అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంతియొకయకు తిరిగి వచ్చిరి. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరచిన సంగతియు వివరించిరి. పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలం గడిపిరి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Oh, thank you, Prasida. Sorry. Now, when we are covering this chapter 14, if you and I recall, when we walked through the Old Testament, it was Jesus who was performing miracles, okay? This act of performing miracle was only peculiar to Jesus. When Jesus walked with his disciples anywhere, he met people in a crowd. All these miracles were only taking place by Jesus. మరి మనము ఈ యొక్క చదవబడిన ఈ కీర్తన దృష్టిలో ఉంచుకొని మనం పాత నిబంధన అంతా కూడా చూసినట్లయితే, లేదా క్రొత్త నిబంధనలో అద్భుతాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి నామములో యేసుక్రీస్తు ప్రభువారే తన మహాత్మ్యంతో ఈ అద్భుతాలు చేయటం మనం గమనించగలం. And when Christ came and he started preaching and performing miracles and everything,
and his disciples were with him at all times and in every situation and in every place. Jesus, closer to his time of going, he started preparing his disciples. మరి యేసుప్రభువారు మరి ఈ సమస్త సృష్టిని చేసిన సజీవుడైన దేవుడైన యేసుప్రభువారు ఈ లోకంలోనికి ప్రవేశించినప్పుడు, నరుని ధరించుకొని ప్రవేశించినప్పుడు, ఆయన తన జీవిత కాలాన్ని మరి మనకి సువార్తలో తన పరిచర్య అవ్వచ్చు 3.5 సంవత్సరాల కాలం, మరి తన జీవితం శిలువ మరణానికి ముందు వరకు తన జీవితం ముగించే టైంకి ఆయన ఇంకా ఏం చేశారంటే, మరి శిష్యుల్ని తను ఆరోహణం అయిన తర్వాత పరిచర్య కొనసాగటానికి శిష్యుల్ని చాలా తర్బీదిచ్చి వారిని సిద్ధపరిచారు. And when he started this teaching his disciples, he also sent them out. Once his time was up, Jesus had sent them out into the world after his resurrection, and told them that you have all been baptized into the faith. Now you go out and be fishers of men. You to give sermons, you to preach, you to baptize people. You are even given the power of making miracles. But miracles you and I can do, but only if we have faith. Faith is so important to create these miracles. మరి మనం గమనించినట్లయితే యేసుప్రభువారు తను ఈ లోకంలో మరి తను వచ్చిన ఆ యొక్క సంకల్పాన్ని నెరవేర్చి ఆరోహణం అవటానికి ఆ యొక్క సమయాల్లో మరి తన శిష్యుల్ని సిద్ధపరుస్తూ వారికి ఏం చెప్పాడంటే, నేను వెళ్ళిన తర్వాత, ఆరోహణమైన తర్వాత మీరు నాకులాగే మీరు కూడా మరి మీరు నా నామములో బాప్తిస్వం పొందారు, నాలోనికి మీరు బాప్తిస్వం పొందారు, విశ్వాసం మీకు అనుగ్రహించబడింది. మరి అదే విధంగా మీరు మనుషుల్ని పట్టే జాలరులుగా మీరు ఉండండి, వాక్యం చెప్పండి, సందేశాలు ఇవ్వండి, మెసేజెస్ చెప్పండి, అద్భుతాలు చేయండి. మరి నా నామంలో మీరు ఏ విధంగా విశ్వసించారో అదే విధంగా ఇతరులు కూడా విశ్వసించేటట్లుగా వారిని నడిపించండి, మరి అద్భుతాలు చేయండి అని చెప్పారు. అద్భుతాలు మనం చేయగలం యేసుక్రీస్తు నామంలో. అయితే మనకు కావాల్సింది ఏంటంటే విశ్వాసం. విశ్వాసం ద్వారా మాత్రమే మనము క్రీస్తు నామంలో అద్భుతాలు చేయగలం. మరి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అద్భుతాలు చేసే విషయంలో. Yes, you need complete and wholehearted faith to create a miracle. And believe me, people, you can do it if you have it. Because that gift has been passed down from generation to generation, right from Jesus leading his disciples. He told them to make fishers of men and bless them in his name. And everything that both Peter and Paul, when they have been creating miracles, they have been doing it in Jesus's name. So it's so important that Jesus is involved in every act of mercy that you are and gift that is being given to you. But faith is the important key to creating a miracle in people. మరి మనం పరిచర్య చేసినప్పుడు కానీ, మన నిత్య జీవితంలో ప్రభువుకు సాక్షులుగా ఉండినప్పుడు కానీ, మనం మిగిలిన ఇతరుల మనం ఎవరినైతే పరిచర్య చేస్తామో ఆ యొక్క జీవితాల్లో, మరి మనుషుల జీవితాల్లో మనం ఒక అద్భుతం సృష్టించాలంటే, చేయాలంటే విశ్వాసం అనేది ఒక తాళపు చెవి లాంటిదని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ అపోస్తల కార్యముల్లో పేతురు పౌలు వీళ్ళిద్దరూ చేసిన అద్భుతాలు
సూచక క్రియలు, స్వస్థతలు మనం గమనించినట్లయితే వారు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్న వ్యక్తులుగా ఆ యొక్క అద్భుతాలు యేసుక్రీస్తు నామములో చేయటం మనం చూడగలం. మరి దేవుణ్ణి మనం నమ్మే విషయంలో, ఆయన్ని నమ్ముకునే విషయంలో పరిపూర్ణమైన మనస్సుతో, పూర్ణ హృదయంతో మనము నమ్మిక ఉంచినప్పుడు మరి అద్భుతాలు అనేది మనం చేయగలం. ఈ విశ్వాసం ఉంచటం అనేది ఒక తాళపు చెవి అద్భుతాలు చేసే విషయంలో. Now, finally, friends, we will be taking the book of Revelations. We will be covering chapter 21, which is almost the end of the Bible. మరి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం మనం ధ్యానం చేసుకుందాం. మరి 3వ పుస్తకంగా ఈరోజు ధ్యానానికి ఈ యొక్క ప్రకటన 21 అనేది మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథానికి ఇంచుమించు చివరిగా ఉన్న భాగం అది. And when we are talking about this, we are talking about the descendants of the New Jerusalem and what New Jerusalem is going to be. మరి ఈ అధ్యాయంలో నూతనమైన యెరూషలేము దిగి వచ్చుట అన్న విషయము ఈ అధ్యాయంలో మనం చూస్తాం. And the New Jerusalem, friends, is the land between heaven and earth. And that land will come down where the 12 tribes, the chosen of the 12 tribes. And you and I can be part of those 12 tribes, because don't forget, we all are descendants of one of the tribes of Judah. So if God chooses, and if we have done and walked this earth in his footsteps, we will definitely be chosen. And it is going to be what we will inherit. It is the land that you and I are going to inherit. And there you and I are going to live peacefully. We will have no sorrow, no pain. And it is going to be the land of flowing with milk and honey. మరి ఈ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో నూతన యెరూషలేము దిగి వచ్చుట అన్న అంశము, ఈ నూతన యెరూషలేం అనేది పరలోకానికి భూమికి మధ్యలో ఒక ఉండే, మరి నువ్వు ఆక్రమించుకోవలసిన, నువ్వు స్వతంత్రించుకోబోయే ఒక ప్రదేశం అది. మరి ఈ యొక్క నూతన యెరూషలేము అన్న విషయము దాంట్లో మరి ఇక్కడ నేను చదువుతానండి. ప్రకటన 21:1 నుంచి, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో, దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఈ యొక్క విషయంలో నూతన యెరూషలేము దిగి వచ్చుట విషయంలో 12 గోత్రాల గురించి కూడా ప్రస్తావించబడింది. ఈ 12 గోత్రాల్లో ఒక గోత్రమైన యూదా గోత్రానికి చెందిన వారసులు మనం, యూదా గోత్రపు వంశము వాళ్ళం మనం కనుక, మనం కూడా ఈ యొక్క యెరూషలేము, నూతన యెరూషలేము దిగి వచ్చుట, దానిని స్వతంత్రించుకునే విషయంలో మనం కూడా పాలివారమై ఉన్నాము, పాలిభాగస్థులమై ఉన్నాము. మరి ఇది భవిష్యత్తులో జరగబోతున్న ఈ యొక్క సంఘటన, దాని రుచి, దాని యొక్క అనుభవం ఇప్పటికే మనం అనుభవించవలసిన వారమై కూడా ఉన్నాం. Yes, it could give you a beautiful description on what you and I are going to inherit. Amen. But before we come to that, it's going to become a very difficult scene, because you will see how the earth is going to be shaken up to a point, friends, that you and I will not be able to witness. It is going to be so earth-shattering.
మరి స్నేహితులారా, ఈ యొక్క 21వ అధ్యాయంలో సంగతులు మనం చూసినట్లయితే మనము ఇది చూడబోతా ఉన్నాం, త్వరలో మనం అనుభవించబోతా ఉన్నాం. మరి మనము మన కళ్ళారా దానికి సాక్ష్యంగా మనం దాంట్లోనికి ప్రవేశించబోతా ఉన్నాం. ఆకాశం గతించిపోవటం, భూమి గతించిపోవటం, ఇవన్నీ కూడా ఎంతో మరి మరి చాలా గంభీరమైన భయంకరమైన విషయాలు. అదే సమయంలో ఈ యొక్క నూతన యెరూషలేములో ప్రవేశించడం అనేది ఒక మధురమైన అనుభవంగా మనం వాగ్దాన భూమిగా స్వతంత్రించుకోబోతా ఉన్నాం. చాలా గొప్ప అనుభవం ఇది. So if somebody can read chapter 21, verses 22 to 27. 22 నుంచి 27 వచనం వరకు చదువుకున్నామండి. ప్రకటన 21వ అధ్యాయం 22 నుంచి 27. దయచేసి ఎవరైనా చదువుతారండి. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమును వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చెదరు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. కాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. ఆమె ప్రైజ్ ద Amen. Thank you, Prasita. Can you imagine? There's going to be no sun and no moon, and it's only going to be God's glory shining. How beautiful is that? And మరి nothing that is defiling or anything negative. Nothing is going to pass through those gates, and the gates are never going to be shut. How wonderful! మరి మనము ప్రవేశించబోతా ఉన్న ఈ యొక్క స్థలము, దాని వర్ణన మీరు ఆలకించారు కదండి. చూసినట్లయితే ఊహించండి ఒకసారి, అక్కడ రాత్రి లేదంట, పగలు లేదంట. మరి దాంట్లో సూర్యుడు కానీ చంద్రుడు కానీ లేడని చెప్పేసి, సూర్యుడైనను చంద్రుడైనను లేడని, దేవుని మహిమే దాంట్లో ప్రకాశిస్తూ ఉందని. ఆ తర్వాత లాస్ట్ వచనంలో మనం చదివాం కదండి, నిషిద్ధమైంది ఏది, అసహ్యమైంది ఏది, అబద్ధమైన దాన్ని జరిగించేవాడైనను దానిలో ఉండరంట. ఏ నెగిటివిటీ కూడా అక్కడ ఉండదు. ఎలాంటి నెగిటివ్ విషయం అక్కడ ఉండదు. మరి ఇది ఎంతో ఒక అద్భుతమైన, ఆరోగ్యకరమైన, మరి ఒక ఆశాజనకమైన, మరి ఈ యొక్క వాగ్దాన భూమిలోకి, లేకపోతే ఈ నూతన యెరూషలేములోనికి మనము ఈ స్థలంలోనికి ప్రవేశించబోతా ఉన్నాం. అది ఎంత అద్భుతమైందో మనం ఒకసారి ఊహించుకోవాల్సిందిగా ప్రోత్సహిస్తా ఉన్నాను. So, Bobby, do we have a little time, sweetness? Because I want to discuss two important words in a Christian's dictionary. Please, sister, you have time till 6:30. It's only 6:14. Okay, great. Now, friends, as Christians, you and me, two important words in our dictionary that is going on from generation to generation, from chapter to chapter, and that is what you and I are covered under, and that is grace and mercy. మరి స్నేహితులారా, మరి తరతరాలుగా మరి మన క్రైస్తవ లోకంలో, మన జీవితాల్లో మరి క్రైస్తవులంగా ఒక రెండు పదాలు మనకి మన యొక్క నిఘంటువులో, లేకపోతే మనకు తెలిసిన మాటలన్నిటిలో కూడా చాలా శ్రేష్టతని సంతరించుకున్న రెండు పదాలు ఉన్నాయి. అవేంటంటే ఇంగ్లీష్లో గ్రేస్ అండ్ మర్సీ, తెలుగులో కృప కనికరాలు.
కృప, కనికరం. Now, what is grace? Can someone explain to me what grace is? మరి ఇప్పుడు కృప అంటే చూద్దాం. కృప అంటే ఏంటి అన్నది మీరు ఎవరైనా దయచేసి అన్మ్యూట్ చేసుకొని తలంపు చెప్పగలరండి? మనము అర్హులము కాదు గాని తెలియని ఒక దయ, కనికరము మన పట్ల చూపబడుతుంది. మనం అనర్హులము ఆ దయ పొందడానికి గాని, కనికరం పొందడానికి గాని నిస్సహాయులము. అటువంటి స్థితిలో మనం దయ చూపింపబడతాము. మనకు కావలసింది సమృద్ధిగా దొరుకుతుంది. అది కృప, దేవుని కృప, ఆయన ప్రేమ. కృప అంటే నేను కూడా చెప్తాను. మొన్నే వైఎస్ విమలారెడ్డి గారు చెప్పారు, ఏ ఏ ఎంత పాపైనా ఇంకా క్షమించడానికి యోగ్యత లేనటువంటి పాపము, లేకపోతే ఇంకా నో రెస్క్యూ ఫర్ ఇట్, ఇంకా ఏది నా వల్ల నాకు ఏది అవ్వదు అన్నప్పుడు దేవుడిచ్చే ఆ యొక్క క్షమాభిచ్చే కృప. Dr. Vijay Kumar is saying that grace means when we are helplessly or very extremely sinful, when we are so much sinful that nobody can forgive us, we are not eligible or we are not worthy of any forgiveness. When God forgives us, that is grace. And Sister Vimala Sukeshni sister said that when we are not worthy of anything, when somebody gives us whatever kindness or whatever that is given, when there is no worth in us, when we are not Yes. eligible, when we are not worthy, that is called grace. Correct. It's undeserved favor. I agree. This grace is receiving what we did not deserve. మరి ఈ యొక్క కృప అనేది మరి సహోదరులు చెప్పినట్లుగా మనం దేనికైతే అర్హులం కామో దానిని మనం పొందుకోవటం అనేది ఒక కృప. And this is all that grace is, God's love, His goodness, His mercy, everything that is what which we do not, which is undeserved. మరి మనకి అర్హత లేదు, మనము నిజానికి అది పొందుకోవడానికి మనము ఆ యొక్క విషయంలో ఓడిపోయాము, కోల్పోయాము, లేకపోతే విఫలమైపోయాము. అలాంటి అర్హత లేని స్థితిలో ఉన్న మనకి దేవుడు అనుగ్రహించే ఆ యొక్క ఏదైతే ఆయన అనుగ్రహిస్తూ ఉన్నారో ఆ సమస్తం కూడా ఆయన కృప అన్నది మనం గ్రహించుకోవాలి. ఆయన ప్రేమలో నుంచి, కనికరములో నుంచి పుట్టుకొస్తా ఉన్న ఆ యొక్క స్వభావం కృప ఇస్తా ఉన్నాడు. దానికి నిజానికి అర్హత లేదు మనకి. దేనికైతే అర్హత లేకుండా పొందుకుంటా ఉన్నామో అది కృప కింద మనం అర్థం చేసుకోవాలి. See, like what you will say is that God loved us even when we were His enemies. His grace was upon us. It was undeserved favor. Yet He took care of us. He has never left us, no matter what we have done. He has never left us. This is undeserved favor. మరి మరొక కోణము దీంట్లో చూసినట్లయితే కేవలము అర్హత లేకపోవటమే కాకుండా ఆయనకి శత్రువులుగా ఉన్న మనకి ఆయన మరి ఒక దయ చూపిస్తా ఉన్నాడు, ఆయన కృప చూపిస్తా ఉన్నాడు. లేదా మనకి అర్హత లేని ఆశీర్వాదాల్ని, ఆ యొక్క అనేకమైన ఆయన అనుగ్రహాన్ని మనకి అర్హత లేకపోయినప్పటికీ, శత్రువులంగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఇస్తూ ఉండటం అనేది కృప. And what is mercy? ఇప్పుడు కనికరం అంటే చూద్దాం. దయచేసి కనికరం అంటే కూడా ఏంటి అన్నది కొన్ని తలంపులు మీరు పంచుకోవచ్చు అండి. అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. కనికరం అంటే ఏమనుకుంటున్నారు?
హక్కున చేర్చుకోవడం. To Pastor is saying that Pastor Vijay Kumar is saying that to gather unto him, to take us close to him. Now, what is mercy? It is what we do not deserve. It is not getting what we are deserving of. That's God's mercy. మరి కనికరం అంటే ఏంటంటే నిజానికి మనం శిక్షకు పాత్రులు. దేనికైతే అర్హత ఉందో, ఏ యొక్క తీర్పుకి శిక్షకైతే మనం అర్హులమో దాని నుంచి తప్పించబడటం, అది కనికరం. This means, friends, that God shows us mercy. You know, it's like when you deserve a punishment, right? When you have committed a grave sin, you deserve a punishment. You deserve a penalty for what you have done, right? But what does God do? He shows you, he forgives you your failures, he forgives you your sin. And this is not getting what we deserve. మరి ఒక్కొక్కసారి మన జీవితంలో మరి ఘోర పాపములు మనం చేసినప్పుడు, ఏదైనా ఒక పాపానికి న్యాయబద్ధంగా లేకపోతే దేవుని యొక్క విధానం ప్రకారం, ఆయన పరిశుద్ధత ప్రకారం మనకి రావాల్సిన శిక్ష, తీర్పు, మరి మనం చెల్లించవలసిన ఆ యొక్క పెనాల్టీ అవ్వచ్చు, వీటన్నిటిని కూడా దేవుడు కొట్టివేయటం, మనకి ఇవ్వకుండా మనల్ని తప్పించటం, అది కనికరం. And today, friends, it is all about grace and mercy that we all are constantly talking about. Something that we don't deserve, but God shows us what mercy is. And he's constantly letting his grace shine upon us, his blessings. It is what we did not deserve that he is giving us. మరి మన విశ్వాస యాత్రలో క్రైస్తవులంగా, విశ్వాసులంగా ఈ రెండు పదాలు, రెండు అంశాలు, రెండు గొప్ప మాటలు, కృప, కనికరం మన జీవితాన్ని ఎంతగానో వెంటాడుతూ ఉన్నాయి. మరి అర్హత లేని మనకి ఆయన చూపిస్తా ఉన్న సమస్తము కూడా, మనకు అనుగ్రహిస్తా ఉన్న సమస్తము కృప అయితే, ఏ శిక్షకైతే పాత్రులంగా ఉన్నామో దాని నుంచి తప్పించటం కూడా మనం అనుభవిస్తా ఉన్నాం, తప్పించబడటం అనేది అనుభవిస్తా ఉన్నాం దేవుని దగ్గర నుంచి. కనుక ఈ యొక్క రెండు విషయాలు, కృప, కనికరము, మన జీవితంని మరి ప్రభు వాటి ద్వారా మన జీవితాన్ని మరి క్షేమంగా, భద్రంగా నడిపిస్తా ఉండటం అనేది మనం చూస్తా ఉన్నాం. So both these words, friends, both which is grace and mercy, is an interplay of the same thing. Mercy, as I said, is all about not getting what we deserve, and what we do not deserve, we are getting is mercy. And what we deserve is, but not getting, is grace. What we receive, which we do not deserve. What we receive, which we do not deserve, is grace. So it's an interplay of both words. మరి దేనికైతే అర్హత లేదో అది పొందుకుంటాం అనేది కృప అయితే, ఏ శిక్షకైతే అర్హులమో దాని నుంచి తప్పించబడటం అనేది కనికరం. ఈ రెండు పదాలు నిజానికి గమ్మత్తుగా ఒకదానికొకటి భలే చమత్కారంగా అనిపిస్తుంది. ఒక పక్కన అర్హత లేని పరిస్థితి మనకున్నప్పుడు దేనికైతే అర్హత లేదో అలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటాం అనేది కృప అయితే, ఏ శిక్షకైతే అర్హులమో దాని నుంచి తప్పించుకోవడం అది కనికరం. మరి ఈ రెండు విషయాలు మన జీవితంలో ప్రభు మరి కృమ్మరిస్తా ఉన్నాడు, నడిపిస్తా ఉన్నాడు. వీటిని లైన్లు గీసుకొని ఇది కృప, ఇది కనికరం అని లైన్లు గీసుకోలేనంతగా ఈ రెండు ఒకేసారి చాలా
లోతుగా మన జీవితంలో కృమ్మరించబడతా ఉన్నాయి. So, in the first place, our sins are forgiven us. And in the second place, we are constantly given His love, His mercy, His forgiveness, no matter what we do. మరి పాపములు క్షమించబడటం అనేది ఒక ఒక అడుగైతే, నిత్యము కూడా ఆయన కనికరము, దయ, మరి ఆయన యొక్క మంచితనము, వాత్సల్యము వీటన్నిటితోటి నింపుతూ నడిపిస్తా ఉన్నాడు దేవుడు. పాపాలు క్షమించి రక్షణలో వీటన్నిటిలో నుంచి మనల్ని తీసుకెళ్తూ అనుభవంలో నుంచి తీసుకెళ్తా ఉన్నారు. So, friends, concentrate on these two words, grace and mercy, and list down, sit and list down. You will come to know what is outweighing more than the other, because you will know that God's forgiveness is complete. No matter what sin, how many sins, His love for you and me, because don't forget, He has made you and me in His image. How much more will He take care of you and me and forgive us 1,000 times over? మరి సహోదరి సహోదరులారా, మీరు మీ మనసుల్లో మరి ఈ రెండు మాటల్ని ధ్యానం చేయాలని, ఆలోచించాలని నేను ప్రోత్సహిస్తా ఉన్నాను. కృప, కనికరం. మరి ఈ యొక్క రెండు మాటలు మన జీవితంలో దేవుడు మరి ఎంత వాస్తవంగా కృప చూపిస్తా ఉన్నాడు, ఎంత నిజంగా కనికరం కృమ్మరిస్తా ఉన్నాడు మనసులో కానీ మనం ఒకసారి గ్రహించుకున్నట్లయితే మనం ఎంతో మరి రిలీఫ్గా ఉంటుంది. ఎంతో మరి పరలోకపు మరి ఆ యొక్క వాతావరణం, ఆ పరలోకపు మరి ప్రాణవాయువు మన మనస్సుల్లో నింపబట్టం మనం గమనించగలం. మరి ఎంత ఘోర పాపం మనం చేసినప్పటికీ దానికి క్షమాపణ ఆయన అనుగ్రహిస్తూ ఉండటం, అది మనం పొందుకోగలం. దాన్ని సిద్ధంగా ఉంచాడు. క్షమించటం అనేది, ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, క్షమించాడు నిజానికి. కనుక ఇంత గొప్ప కృప, అదేవిధంగా ఎంత గొప్ప కనికరం మనల్ని వెంటాడుతూ ఉన్నందువలన మరి మనం ఎంతగానో దీని మీద మనసు పెట్టి దీనిని గ్రహించుకుంటూ ప్రభువులో కొనసాగాలని ప్రోత్సహిస్తా ఉన్నాను. Friends, I always used to wonder, being born a Christian, I don't have to struggle because, I know the Bible, I know everything about the Bible. I am God's chosen, and, there is nothing that, I should really know. And you always believe that, you know everything. But when you start reading the Bible, every word is a different word. And it is so fascinating when you concentrate, when you start reading. At first, you just read it because, you've got to do something. Believe me, that's how one starts. But slowly, when you start realizing, when you start reading, then you always want to refer back. How did this happen? How did that happen? So I know there are times in one's life that, you don't really want to know but believe me, God brings you back to the book. He really brings you back to the book, and He really keeps you engrossed in it. Sometimes you get lost in it. So whenever you get an opportunity, start picking up. Because, as I said, it is the most sold book on earth. The most. There is no other book that has sales like the Bible. And when I say, I know the printing of the Bible is beyond imagination. But we are not talking about the printing. We are talking about the need for people to pick up the Bible. మరి స్నేహితులారా, ఈ యొక్క నీ జీవితంలో వ్యక్తిగతంగా పరిశుద్ధ గ్రంథంతో నీకుండే ఒక సంబంధం
అది ఒక మంచి సాహసం. నువ్వు దాన్ని మరి ఎటువంటి పరిస్థితుల్లో కోల్పోకూడదు. అదొక గొప్ప అనుభవం. మరి క్రైస్తవ కుటుంబంలో మనలో కొంతమంది పుట్టుకతోనే క్రైస్తవ కుటుంబంలో పుట్టిండవచ్చు. బైబిల్ చాలా పరిచయం అవ్వచ్చు. మరి నాకులాగా నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. దేవుని వాక్యము నాకు తెలుసు కదా, చిన్నప్పటి నుంచి నాకు పరిచయం ఉంది అనుకున్నాను. బైబిల్ గ్రంథం నాకు బాగానే తెలుసు అనుకుంటూ ఉన్నాను. కానీ నిజానికి నేను చదవటం మొదలుపెట్టినప్పుడు ప్రతి మాట మరి నన్ను ఒక ఆలోచింప చేస్తూ ఉంది. నన్ను ఆ యొక్క సంఘటనకి తీసుకెళ్తా ఉంది. ఆ సందర్భాన్ని గురించి ఆలోచింపజేస్తూ ఉంది. మరి నా వ్యక్తిగత విశ్వాస యాత్రలో బైబిల్ని నేను చదువుతా ఉన్నప్పుడు, పరిశుద్ధ గ్రంథంని నేను చదువుతూ ఆలోచిస్తూ ఉన్నప్పుడు, మరి అంతరంగంలో నా యొక్క జీవితంలో, నా వ్యక్తిగత యాత్ర, విశ్వాస యాత్రలో ఇది ఎంత గొప్ప సాహసం, ఎన్నో అద్భుతమైన తీరాలు నాకు చూపిస్తూ ఉంది. మరి ఎన్నో మరి ఆ ఆ ఉన్నతమైన శిఖరాలు నేను నా అంతరంగంలో ఎక్కగలిగినట్లుగా, మరి ప్రభు యొక్క అనేక కోణాలు నాకు చూపిస్తూ ఉంది. అలాంటి అనుభవంలోంచి తీసుకెళ్తా ఉంది ఈ బైబిల్ గ్రంథము నేను చదువుకుంటా ఉన్నప్పుడు. మరి బైబిల్ గ్రంథం మనం చూసినట్లయితే ఈ ప్రపంచంలో ఏ పుస్తకం కంటే కూడా ఎక్కువగా కొనబడుతూ ఉన్నది. అనేక మంది అనేకమైన కోటాను కోట్ల బైబిల్స్ కొంటా ఉన్నారు. అవి ప్రింట్ చేయబడతా ఉన్నాయి. కానీ నిజానికి మనము ఆలోచించవలసింది ఎన్ని తయారవుతున్నాయి అని కాదు, కానీ బైబిల్ గ్రంథాలు ఎంతమంది దానిని తీసుకొని దాన్ని చదవటానికి చూస్తా ఉన్నారు అన్నది మనం చూడాలి. And I want to tell you that it doesn't come to everybody, but it comes to everybody. Although I keep saying it doesn't come to everybody, but I can tell you it comes to everybody at some point in their life, getting down to reading the Bible. Now, you know, my mother, she was a member of a prayer group. And every time she would come back, she would sing praises of two little boys. Either they must have been in the 5th or 6th class. How well they know the Bible, how well they quote the Bible, how well she went on and on and on. And I used to get so angry because she would go on singing their praises. And I'm saying, look at me, I'm in my 50s. And I wouldn't have picked up the Bible the way they're picking, and they know exactly where to turn. And when I started attending the Bible study in my own house, I didn't even know where the books in the Bible were. It was that bad. మరి మా తల్లిగారు ఒక ప్రార్థన సహవాసానికి అటెండ్ అవుతా ఉండేవారు. మరి ప్రార్థన నుంచి ఇంటికి వచ్చినప్పుడు అక్కడ ఒక చిన్నపిల్లలు ఇద్దరు ఏ విధంగా బైబిల్తో వారికి ఉన్న పరిచయం, ఆ యొక్క కంటత పెట్టి వాళ్ళు ఎంతగా పరిచయం కలిగి ఉన్నారో వాళ్ళ గురించి ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. అయితే నేను అప్పటికి 50 సంవత్సరాల టైంలో నా జీవితాన్ని నేను చూసుకున్నప్పుడు బైబిల్తో నా పరిచయం చాలా తక్కువగా ఉందని నాకు చాలా బాధ వేసింది. ఆ పిల్లలు చూస్తే ఏ పుస్తకం ఎక్కడుందో వెంటనే తిరిగేసి చెప్పగలరు. ఇప్పుడు బైబిల్లో ఏ గ్రంథం ఎక్కడుందో వాళ్ళు తిరిగి ఆ పుస్తకానికి వైపు, ఆ పుస్తకం దగ్గరికి వెంటనే వెళ్తా ఉన్నారు. అంత పరిచయం ఉంది చిన్నపిల్లలు అయినప్పటికీ కూడా. అయితే నా జీవితాన్ని చూస్తే నాకు అంత పరిచయం లేదు బైబిల్తో అని చెప్పి నాకు బాధ వేసింది. And our prayer leader, Babu Abraham, I think he was very observant, and he probably must have realized it. And slowly, he started making me read. And he started telling me, you turn to the Old Testament or you turn to the New Testament. And he would do all this and encourage us. And finally, it was over time that he went on encouraging us to read, that we actually turned ourselves into the Bible. And then we started realizing how it's not, and why I'm telling you this is, it is not that when you are children or when you are, the Bible gets opened to
every individual when it is time that their minds are starting to open. It's మరి not that you have to be either in the 5th or 6th class or you have to be a toddler to know. No. Your mind opens to receiving, and that's when things start happening. మరి కళ్ళు ఉండటమే కాకుండా మరి చూడగలగాలి, చూడటమే కాకుండా నిజంగా చూడగలగాలి. మరి అలాంటి సిద్ధ మనస్సు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, వాక్యము పరిశుద్ధ గ్రంథము మనకి దాని యొక్క మరి ఆ యొక్క మర్మాలు, లేకపోతే మరి పరిశుద్ధ గ్రంథము ప్రభు ఒక రొట్టెని విరిచినట్లుగా మన మనసులకి విరిచి మనకి పంచిస్తారని. అలాంటి అనుభవం ఎప్పుడు ఉంటుందంటే మన మనస్సులు సిద్ధంగా ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యము మనకి తెరవబడుతుంది. మరి ప్రతి మనిషికి కూడా ఇలాంటి అవకాశం ఏదో ఒక సమయంలో దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ సమయం ఏంటంటే నీ మనస్సు ఎప్పుడు సిద్ధపడుతుందో, ఎప్పుడు సిద్ధంగా ఉంటుందో అప్పుడే పరిశుద్ధ గ్రంథం నీకు తెరవబడుతుంది నువ్వు చదువుకుంటా ఉన్నప్పుడు. మరి ఏదో చిన్న పిల్లలకి వాక్యం పరిశుద్ధ గ్రంథం బాగా పరిచయం ఉంది, మరి నా వయసులో లేకపోతే 50వ వడిలో నేను సరిగ్గా పరిచయం లేదే నాకు గ్రంథం అన్నది కాదు. కానీ ఏ ఏ సమయంలో, ఏ వయసు అయినప్పటికీ, ఏ సమయంలో ఎప్పుడైతే నీ మనస్సు సిద్ధపడి ఉంటుందో దేవుని గ్రంథాన్ని కొరకు, దేవుని మాటల కొరకు, ఆ సమయంలో దేవుడు తన వాక్యాన్ని నీకు బయలుపరుస్తాడు పరిశుద్ధ గ్రంథం చదువుకుంటా ఉన్నప్పుడు. So friends, what I want to tell you is never be ashamed if you don't know the Bible. Because God speaks. Your Holy Spirit wakes you up when the time is right. And everyone's time is not the same time. కనుక It is only God's time that is the same time. మరి నీ జీవితంలో అయ్యో నేను వాక్యాన్ని సరిగ్గా గ్రహించుకోలేకపోతున్నాను, పరిశుద్ధ గ్రంథంతో నాకు ఎక్కువ పరిచయం లేదని నువ్వు సిగ్గుపడిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఒక సమయం ఉంటుంది. అందరికీ ఒకే సమయంలో ఈ యొక్క అనుభవం రాదు. కనుక వేచి ఉండండి, సిగ్గుపడద్దు. మరి నా జీవితంలో నేను 50వ వడిలో ఉన్నప్పుడు జరిగిన అనుభవం చెప్పాను కదా. మరి మేము వెళ్ళే బైబిల్ స్టడీలో మా యొక్క నాయకుడు నా జీవితంలో బైబిల్ గ్రంథంతో ఎక్కువ పరిచయం లేదని ఆయన కనిపెట్టి ఆ బైబిల్ స్టడీ టైంలో నా చేత ఎక్కువగా వాక్యాన్ని చదివించేవాడు. నా చేత బైబిల్ తిరిగేయటం, ఏ ప్లేస్లో, ఏ స్థలంలో ఏ పుస్తకం ఉందో నాకు పరిచయం అయ్యేటట్లుగా ఆ బైబిల్ స్టడీ టైంలో నా చేత ఎక్కువగా చదివించేవాడు వాక్యం. కనుక మరి ప్రతి ఒక్కరికి ఒక సమయం వస్తుంది పరిశుద్ధ గ్రంథంతో పరిచయం అవ్వచ్చు. మన మనస్సు సిద్ధపాటుగా ఉన్నప్పుడు దేవుడు తన లేఖనంలోని ఆ యొక్క సత్యాలు, లేకపోతే ఆయన యొక్క అద్భుతాలు, మర్మాలు, దేవుని యొక్క మన్నాని మనకి ఓపెన్ చేసే సమయం అంటూ ఒకటి వస్తుంది. So friends, any time is a good time. So do not worry if you cannot find the books in the Bible, or you do not have the interest. It will come to you in your time, not in anybody else's time. కనుక నీకంటూ దేవుడు ఒక సమయం ఉంచాడు. ప్రతి ఒక్కరికి ఒక సమయం ఉంది. ప్రతిదానికి సమయం కలదు అని ఉంది కదా. అలాగా నీ సమయం అంటూ ఒకటి వస్తుంది. కనుక అధైర్యపడద్దు. దేవుని వాక్యంతో అలాగా పరిచయం పెంచుకుంటూ ఉండండి. So work on your grace and mercy, and everything else will fall in line. మరి నీ జీవితంలో కృమ్మరించబడుతూ ఉన్న కృప, కనికరం, వాటి విషయంలో మరి అభ్యాసం చేసుకుంటూ మీ విశ్వాస యాత్రల్ని కొనసాగిస్తూ ఉండవలసిందిగా ప్రభు పేరిట ప్రోత్సహిస్తున్నాను. Thank you, Bobby. Thank you, sister. Do you understand our language? No, but there are some words in Hindi that you use, so then I know, then I can follow exactly how you're moving. Because there are some similar words, isn't it? Correct. Vishwasam, that kind of words, they are similar. And kripa, and these simple words. I try to follow, but yes, no, frankly, I do not know. I wish I had started learning this from my father when he was there, because he was Telugu speaking and my mother was Tamil speaking.
Oh, glad to know that. Thank you, sister, on our behalf. And it's really rich Yes. content you gave us today. Many thanks and God bless you. Over God to bless. అమ్మా, ఎవరు నడిపిస్తున్నారమ్మా? బ్రదర్ దేవుని నామములు ఇప్పటి వరకు వాక్య పరిచయం చేసిన సిస్టర్ రీటా సైమన్ గారికి, అలాగే అనువదించిన బాబీ గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. యేసుక్రీస్తు ద్వారా మన జీవము కొరకైన విమోచన. 96వ కీర్తన అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము, ప్రకటన 21వ అధ్యాయం ద్వారా మనం తెలుసుకున్నాం. 96వ కీర్తన అందులో ఉన్న విషయాలు 1వ దిన వృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 23 నుంచి 33 వరకు కూడా అలాగే వివరించబడి ఉంటుంది. భూమి దేవుని నీతిని బట్టి స్తుతించమని పిలుపునిస్తుంది. ఇశ్రాయేలు దేశము దేవుని నీతిని స్తుతిస్తుంది. దేవుని నీతి భూమిని పరిపాలిస్తుంది. పాత నిబంధన గ్రంథంలో విగ్రహారాధన ఎక్కువగా ఉన్నప్పటికీ నిజ దేవుని ఎరిగిన వారు కూడా ఉన్నారు. మనము పరిశుద్ధాలంకారం ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయవలసి ఉంది. ప్రకృతి అనగా ఆకాశము, భూమి, పొలము, అందుగల సర్వము, వనవృక్షములన్నీ కూడా దేవుని స్తుతించడం మనం చూస్తాం. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తన సంకల్పాన్ని మన ద్వారా నెరవేర్చుతున్నారు. కాబట్టి నమ్మకమైన హృదయం కలిగి మనము ఉండాలి. అపోస్తుల కార్య గ్రంథంలో 14వ అధ్యాయంలో పౌలు, పేతురు వారి ఇరువురు చేసిన పరిచర్య ఎక్కువగా వివరించబడింది. పౌలు గారు అలాగే బర్నబా గారు అంత్యోక్య తిరుగు ప్రయాణం అప్పుడు బలహీన పాదాలు గల వ్యక్తిని లుస్త్రలో స్వస్థపరిచినప్పుడు అతడు గంతులు వేసి నడవడం మనం చూస్తాం. అప్పుడు ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను తీసుకొని వచ్చి సమూహంతో కలిసి పౌలు బర్నబాకు బలి అర్పించాలని అనుకున్నారు. అప్పుడు పౌలు బర్నబా వస్త్రములు చింపుకొని, మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగాలి అని మహిమా ఘనతలు ప్రభువునికి చెల్లించినట్లు మనం చూస్తాం. ప్రభు ఆరోహణమైనప్పుడు శిష్యులకు అద్భుతాలు చేసేదానికి శక్తిని ఇచ్చాడు. దేవుని యందు విశ్వాసము మనం ఉన్నట్లయితే మనం కూడా అటువంటి అద్భుతాలు చేయగలం. విశ్వాసము అద్భుతాలు చేయుటకు తాళపు చెవి వంటిది. ప్రకటన 21వ అధ్యాయంలో నూతన యెరూషలేము దిగివచ్చుట చూస్తాం. పరలోకానికి భూమికి మధ్య ఉన్న మనం స్వతంత్రించుకునే ప్రదేశమే నూతన యెరూషలేము. అక్కడ దేవుని నివాసము మనుషులతో కూడా ఉంటుంది. ఆయన వారితో కాపురం ఉంటాడు, వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉంటాడు. కానీ అక్కడ ప్రవేశించాలంటే మన పేరు జీవగ్రంథంలో రాయబడి ఉండాలి. నిషిద్ధమైనది, అసహ్యమైనది, అబద్ధమైనది జరిగించి వాడెవడైనా సరే అందులో ప్రవేశింపడు. కాబట్టి మనము పరిశుద్ధంగా ఉండేదానికి చూసుకోవాలి. అలాగే గ్రేస్ గురించి, మెస్సీ గురించి చెప్పారు. గ్రేస్ ఈజ్ నాట్ అబౌట్ రిసీవింగ్ సంథింగ్ గుడ్ దట్ ఎ పర్సన్ హ్యాజంట్ ఎర్న్ ఆర్ డజంట్ డిజర్వ్. అర్హత లేని వానికి మంచివులను అనుగ్రహించేది గ్రేస్. మెర్సీ ఈజ్ ఫార్మ్ ఆఫ్ కంపాషన్ దట్ ప్రివెంట్స్ ఎ పర్సన్ ఫ్రమ్ రిసీవింగ్ ఎ పనిష్మెంట్ ఆర్ హార్మ్ దట్ దే వుడ్ హ్యావ్ అదర్వైజ్ డిజర్వ్. అర్హత లేని వారిని శిక్ష నుంచి తప్పించేదే మెర్సీ అయినది. ఎంత ఘోర పాపనైనా క్షమించేదానికి మన ప్రభువు సిద్ధ మనసు గలవాడు. దేవుని కృప కనుకరములను మనము అనుదినం తలపోస్తూ ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుడు మనతో మాట్లాడేదానికి ఆయన సమయం ఆయనకుంది. కాబట్టి అనుదినము మనము వాక్య లేఖన భాగాలని పఠిస్తూనే ఉండాలి. ఆయన అనుకున్నప్పుడు మనతో సంధిస్తాడు. ఆయన అద్భుత వాక్య పరిచర్య చేసిన రీటా సైమన్ గారికి, అనువదించిన బాబీ గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ విజయ్ కుమార్ గారిని మనవి చేస్తున్నానండి. మరి డాక్టర్ మినీ ఫియోనా గారు హై బీపీతో హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. ప్రెగ్నెంట్ గా ఉన్నారు, 8th month. వారి సేఫ్ డెలివరీ కొరకు మరియు వారి ఆరోగ్యం కొరకు ప్రార్థించండి అయ్యగారు. ఆ ప్రకటన ఏమి మనం ఇంకోసారి చెప్పండి. మనకు వాక్య పరిచర్య చేస్తారు కదా డాక్టర్ ప్రవీణ్ గారు. ఓకే ఓకే. వారి సతీమణి మిన్నీ గారు. సరే. మహోన్నతుడ, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. మరి కనికరములో ఉన్నటువంటి అర్థాన్ని, బైబిల్ గ్రహించుకునేటువంటి విషయంలో ఉన్న
శక్తిని, ఆలోచనను మరి తండ్రి తద్వారా వచ్చేటువంటి విజ్ఞానమును మరి తండ్రి మిమ్మల్ని తండ్రి అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు మరి ఏ స్థితిలో అయినా రావచ్చు. మరి బైబిల్ పుస్తకాలు ఎన్ని ప్రింటింగ్ అవుతున్నా అది మనసులో ధ్యానించబడే విధానంలోనే అది అందులో ఉన్న శక్తిని అర్థం చేసుకోవడానికి అవసరం అవుతుందని అమ్మగారి ద్వారా మరి అయ్యగారి ట్రాన్స్లేషన్ ద్వారా చక్కగా మాకు వివరణ ఇచ్చారు. ఉదయకాలాన తండ్రి మరి కనికరము అనేటువంటి తండ్రి మా తప్పిదాలను తప్పించి మమ్మల్ని హత్తుకొని అలాగే తండ్రి వాటిని క్షమించి వాటిని చూడకుండా తిరిగి పునః మంచి పునాది కలిగినటువంటి ప్రేమను మీరు వాత్సల్యతను చూపించేటువంటి ఆ యొక్క క్యారెక్టర్ విషయంలో మరి తండ్రి మీరు ఏ స్థితిలో ఉన్నారో మేము గ్రహించగలిగి ఉంటున్నాం. అవునైనా మరి చదవడానికి ఒక వాక్యముగా సెంటెన్స్గా ఉంటుంది, కానీ అందులో ఉన్నటువంటి భావోద్వేగాలను సరిగా గ్రహించడానికి మీ ఆత్మ నడిపింపు, ఆలోచన, వివేక, జ్ఞానములు కావాలని ఎంతో చక్కగా వివరించి ఉంటున్నారు. మరి తండ్రి మరి చిన్నతనంలోనే ఆ యొక్క కుటుంబంలో ఆ బిడ్డలు ప్రతి పుస్తకాన్ని చెప్పగలిగిన జ్ఞానం కలిగిన ఉన్నారు. మరి ఎంతో మంది తండ్రి ఆ స్థితిలో అది లేరు. అయినప్పటికీ అలా కాదు, కానీ మిమ్మల్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు అందులో ఉన్నటువంటి ఆ శక్తికి సంబంధించిన విషయాలను గ్రహించగలమని సెలవిచ్చారు. అలాగే తండ్రి డాక్టర్ ప్రవీణ్ అయ్య గారు సతీమణి నిమిత్తమే మీ పాఠశాలలో జ్ఞానం చేసుకుంటున్నాం. ఆమె స్థితిని బట్టి మీ కృపానుగ్రహాన్ని ఉంచండి అయ్యా. మరి దయతో ఆమె తండ్రి బాగు కొన్ని పరిస్థితుల్లో నడిపించి ఆశీర్వదకరంగా మార్చమని పెట్టుకుంటున్నాను. అలాగే తండ్రి ఈరోజు ఉదయకాలం నుంచి ఇంతవరకు చక్కగా తండ్రి వివరించిన అమ్మగారిని ఆశీర్వదించండి. ఆ యొక్క వయసులో ఎంతో వివేకంతో ఎంతో జ్ఞానంతో మాకు ఎన్నో విషయాలను తండ్రి ప్రబోధించారు. అందుకు తగినట్లుగానే మరి అయ్యగారు భాగరత్న గారు చక్కగా మాకు తండ్రి వివరించగలిగి అందులో ఉన్నటువంటి మరి ఆమె చెప్తున్న ప్రతి అంశాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ చక్కగా విశ్లేషణాత్మకంగా మాకు వివరణ ఇచ్చిన ఆయన మా ఆధ్యాత్మిక జీవితంలో సహాయం చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇరువురిని ఆశీర్వదించండి. ఈరోజు వాక్యం విన్న వారిని కూడా ఆశీర్వదించండి. అలాగే తండ్రి మరి ఈ యొక్క సహవాసము జూమ్ మీటింగ్ ద్వారా మరి తండ్రి ఎంతో మంది ఎన్నో ఆత్మలు ఆదరణ పొందుతుంటాయి. అందులో మరి తండ్రి ప్రతిదీ కూడా సూక్ష్మమైన విషయాన్ని చాలా గంభీరంగా వివరణాత్మకంగా మేము వినగలుగుతుంటున్నాం. ఉదయకాలంలో మిమ్మల్ని ఎదుర్కోవడానికి ఈ కృప మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క ఏర్పాటును బట్టి స్తోత్రాలు. ఏర్పాటును చేసిన పెద్దలందరినీ కూడా పేరు పేరు వరుసగా దీవించి ఆశీర్వదించండి. వారితో తండ్రి మీ సన్నిధి, మీ కృప, వారి అవసరాలు, పరిస్థితులను మరి తండ్రి సహాయం చేస్తూ నడిపించమని వేడుకుంటున్నాము. అలాగే తండ్రి మరి ఈ యొక్క చక్కటి ఉదయంలో మిమ్మల్ని కలుసుకోవడానికి ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ అలాగే తండ్రి మరి ఇంకా మరి ఈ యొక్క మీటింగ్ లో ఉన్నటువంటి వారు హృదయంలో పరిస్థితులు బట్టి మీకు తెలియజేయని పరిస్థితులు కూడా ఉంటున్నాయి. అలాంటి వారిని కూడా మీ తీసుకొని వస్తున్నాం. ప్రతి వారి అవసరాన్ని అక్కడిని ఎరిగిన దేవుడవు వారికి తగిన ఉత్తరాన్ని ఇచ్చి ప్రతిఫలాన్ని ఇచ్చి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ఉదయాన్ని ఆశ్రయించినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటూ సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన తండ్రి మీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగా కానీ యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామం నందు అడిగినవన్నీ పొందుకుంటూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అలాగే మరి ఈ యొక్క ఒక చిన్న మరి తండ్రి ఈ రోజు నుంచి మరి చిన్నపిల్లల కార్యక్రమం ప్రారంభిస్తున్న అమ్మగారిని కూడా మరి 16-26 వరకు తండ్రి ఆ కార్యక్రమాలు సాగుతుండగా చిన్నపిల్లల మధ్య అవి విజయవంతంగా జరగడానికి అన్ని అనుకూలాలు దయచేయమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. పాస్టర్ గారు, రూపా సుహాసిని వదిన గారు, బ్రదర్ సురేష్ బాబు గారి బర్త్డేస్ జరిగినాయి నిన్న. ఒకసారి ప్రార్థన చేస్తారా? బర్త్డేస్ ఆఫ్ బ్రదర్ సురేష్ బాబు గారు అండ్ సిస్టర్ రూపా సుహాసిని యెస్టర్డే. మహోన్నతుడా, రేపు మరి బర్త్డే చేసుకుంటున్నటువంటి అమ్మగారి యొక్క నిన్న అయిపోయింది జరిగినటువంటి మరి తండ్రి బర్త్డే కార్యక్రమం జరుపుకున్నటువంటి అమ్మగారి జీవితంలో మీరు జరిగించిన ఎన్నో ఘనమైన కార్యాలను బట్టి ఇచ్చిన సంతానమును మరి తండ్రి మరి భర్తను అలాగే తండ్రి తన ఆలోచనలను స్థిరపరుస్తూ ఆరోగ్య విషయాల్లో ఒడిదుడుకుల మధ్య ఎన్నో మేలు చేసినైనా మరి నూతన దయా కిరీటాన్ని ఆశీర్వదించి మీరు మరొకసారి నూతన సంవత్సరముగా మరి ఆశీర్వదించడానికి మీరు ఇచ్చి ఉంటుండగా మరి అడుగు వాటికంటే ఊహించేటువంటి అన్నిటికంటే అధికంగా దయచేయమని అమ్మగారిని, కుటుంబాన్ని, వారి పరిస్థితులను మరి దూర ప్రాంతంలో ఉన్న బిడ్డను కూడా ఆశీర్వదించమని మరి తండ్రి బర్త్డే చేసుకున్నటువంటి అమ్మగారికి మరి ఈ యొక్క కాలం అంతట్లో కూడా వసంతముగా అన్ని విషయాల్లో మరి అడుగు పెడుతుండగా అన్నిటినీ జయప్రదంగా నడిపించండి. అలాగే తండ్రి మాకు ఎంతో విశ్లేషణాత్మకంగా అర్థగర్భితంగా మరి వాక్యాన్ని పరిచయం చేస్తున్నటువంటి సురేష్ బాబాయ్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవి కూడా మీరు ఇచ్చిన ఆయుష్కే వందనాలు. మరి తల్లి ఇక్కడ నూతనంగా మరి నూతన దయా కిరీటాన్ని మీరు అనుగ్రహించారు. ఆ సంవత్సరములలో సంతోషించి ఉత్సహించి ఇంకా ముందుకు కొనసాగిపోవడానికి ఆయన బాధ్యతగా ఇంకా ఎన్నో విషయాలు అనేకులకు తెలియజేయడానికి ఎప్పుడైతే మీరు నియమించారో
వాటన్నిటిని పరిపూర్తి చేయడానికి చక్కని ఆరోగ్యం, బలం, శక్తిని అనుగ్రహించి వారి కుటుంబ పరివారం అంతటి కూడా ఆశీర్వదించమని ఈ దీన ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకున్నాము. పరలోకం మా తండ్రి, తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నిశ్చితం పరలోక మందిలాగో భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారమును దయచేయము. మా ఎడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము. శోధన లేక తప్పించుము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉంటున్నావైనా. ఆమేన్. అంత్యాస్తి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అనంత సహవాసము చేరి వచ్చిన మన అందరి మీదను, మరి నిన్నటి దినంన మరి బర్త్డే చేసుకున్న అమ్మగారి మీద, ఈరోజు చేసుకుంటున్నటువంటి సురేశ్వరి గారి మీదను ఆయన దీవెనలు, ఆశీర్వాదాలు నిండుగా మెండుగా వచ్చి అన్ని విధాలుగా ఆశీర్వదించి మనల్ని కూడా ఆయన కృపలో, ప్రేమలో నడిపిస్తూ నిరంతరం ఆయన వాత్సల్యంతో బంధించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ గారు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇచ్చిన పాస్టర్ విజయ్ కుమార్ గారికి, వాక్య పరిచర్య చేసిన రీటా సైమన్ గారికి, అనువదించిన బాబీ గారికి, టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన యవన బిడ్డ జాన్సన్ కు, కోర్ కమిటీ మెంబర్స్ కు, కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ఈ మెసేజెస్ అన్ని కూడా అనుదినం యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడతాయి. బాబీ రత్నాకర్ అని కానీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అనుకుని టైప్ చేసి మన బంధువులకు మరియు స్నేహితులకు మనం షేర్ చేయవచ్చు. డాక్టర్ ప్రవీణ్ గారు సతీమణి డాక్టర్ మిన్నీ ఫియోనా గారు ఐబీపీతో ఫెర్నాండెస్ హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నారండి. వారి సేఫ్ డెలివరీ కొరకు, మరి ముఖ్యంగా హెల్త్ కొరకు ప్రార్థన మీ వ్యక్తిగతంగా జ్ఞాపకం చేసుకోండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభు నామములో అందరికీ వందనాలండి.